పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటయ్య తెలియజేశారు. శుక్రవారం ఫ్రైడే కార్యక్రమాన్ని గురవరాజు పల్లి పంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం గ్రామం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండడం ద్వారా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం ఏఎన్ఎం జ్యోతిరాణి మాట్లాడుతూ 2047 సంవత్సరానికి సికిల్ సెల్ అనీమియాను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందని అన్నారు. ఈ నెల 19వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు ప్రజల్లో సికిల్ సెల్ రక్తహీనత పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు. రోగ నిర్ధారణ, చికిత్స ఆలస్యం కావటం వంటి కారణాల వల్ల ఈ సికిల్ సెల్ అనీమియా ప్రమాదకరంగా మారుతుందన్నారు. ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శివకుమార్, ఆశా కార్యకర్తలు చాముండేశ్వరి, దేవి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఉంటారు మా చూడు డయేరియా అంటేనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. మొత్తం ఓఆర్ఎస్ మిశ్రమాన్ని గిన్నెలో పోయాలి. అంటే మనం ఒక ప్యాకెట్ ఉంటుంది, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అని ఇస్తారు కదా, 1 లీటర్ నీళ్లు కాంచి చల్లారబెట్టిందంటే ఒక ప్యాకెట్ కలుపుకొని ఒక గిన్నెలో వడబోసుకొని 1 లీటర్ స్వచ్ఛమైన త్రాగునీటిని కలపండి. తర్వాత వచ్చేసి మొత్తం ఓఆర్ఎస్ మిశ్రమాన్ని పూర్తిగా కరిగిపోయే వరకు కలపాలి. ఆ ప్యాకెట్ 5 సురక్షితమైన ప్రదేశంలో ఓఆర్ఎస్ ద్రావం మూత ఉప్పు గిన్నెలో వేసి, అంటే ఉప్పు నీళ్ళలో గిన్నెలో మూత పెట్టేశారు. మనం కలిపి నీళ్ళు మామూలుగా మూత తీసేసి ఇష్టం వచ్చినప్పుడు తాగేది కాదు, మూత పెట్టి ఉండాలి. కలిపిన మిశ్రమాన్ని 24 గంటల్లో త్రాగాలి. మిగిలిన ద్రావాన్ని పారేయాలి కూడా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక ప్యాకెట్ ఇచ్చినప్పుడు కలుపుతామో అది వితిన్ 24 అవర్స్ అంటే 24 గంటల లోపల వాడాలి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వాడితే కలిపి మనం పెట్టుకుంటే రేపు